హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆడియా బ్లాగ్స్. చాలా రోజులు అయితే అంది వీడియోస్ చేయక. ప్రజెంట్ అయితే నేను ఇంతకుముందు రోహిణిలో డ్యూటీ చేసేది, డ్యూటీ బంద్ చేసిన. కరీంనగర్లో ఉంటాను ఇప్పుడు. మన కరీంనగర్ పెమ్స్ ప్రతిమ మెడికల్ కాలేజ్లో సీసీటీ చేస్తాను. మన కొత్త బ్రో వెంకటేష్. హాయ్ చెప్పు బ్రో. హాయ్ బ్రో. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్ లేదు బ్రో, ఇట్లానే క్రేజీ. ప్రజెంట్ అయితే ఇక్కడ శరత్ హాస్పిటల్ అని ఉన్నది ఒకటి, చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇక్కడ చిన్న పని నుండి వచ్చిండే అట్లా తిరుగుతాం. మన కరీంనగర్లో గీతా భవన్ ఉంటుంది చూడు, అటు సైడ్ పోదామన్నట్టు వెళ్ళినాం. అట్లానే ఇక్కడ శరత్ హాస్పిటల్ ఎవరో ఉన్నారు అంటే కలవనీకి వచ్చిండే. అంటే మేము కాదు, ఇంకో బ్రో ఉంటాడు ప్రేమ్ కుమార్ అని. ఆ బ్రో మంచి ఎవరు ఉన్నారంటే కలవనీకి వచ్చిండే. ఇక్కడ బ్రో పని అయిపోయిన తర్వాత ఇట్లా గీతా భవన్కి వెళ్ళి ఇట్లా వెళ్ళాలి. చాలా రోజులు అయితే అని బ్లాగ్స్ వేయక. ఇది సిచ్యువేషన్ ఇక్కడ. ప్రతిమ కరీంనగర్ సీసీటీ. ఆదిలాబాద్లో ఫ్రీ సీట్ వచ్చిండే, వదులుకొని ఇక్కడ ప్రతిమకు వచ్చేసిన. బెస్ట్ కాలేజ్ కరీంనగర్. కాలేజ్ మాత్రం మంచిగా ఉన్నది, ఏ మాట కామాట. రేపు నెక్స్ట్ వ్లాగ్లలో కాలేజ్ కూడా చూపెడతా. ఇంకా బుజ్జిముండి ఇక్కడ ఉన్నది బండి. ఇది ఏరియానో తెలియదు నాకు, ఏరియా అది. ఇది మంచిర్యాల చౌరస్తా కరీంనగర్లో. బండి పైన కలుసుకుందాం. ఇంకా గీతావాన్కి వెళ్ళి పోదాం. గైస్ గీతా భవన్ కాడికి వచ్చినాం. అదేనా బ్రో గీతా భవన్ సర్కిల్? అక్కడ కనబడేది గీతా భవన్ సర్కిల్. ఇగో ప్రేమ్. హాయ్ బ్రో. హాయ్. ఇంతకుముందు చెప్పినాం ఇప్పుడు హాస్పిటల్లో పోయిండు అనేసి. ఈ బ్రోనే ప్రేమ్ బ్రో చెప్పినాం కదా అంతా. ఇక వెంకట్ ఉన్నాడు కదా, వెంకట్ వేరే బ్రోకి టీషర్ట్ ఇచ్చే ఉన్నాడట. టీషర్ట్ పట్టుకొని పోతాడు. ఇక్కడ ఆగినాం అట్లా. బ్రో ఇంకా చెప్పు బ్రో మన కాలేజ్ గురించి, మన అందమైన కాలేజ్ గురించి. మా కాలేజ్ మంచి కాలేజ్, వచ్చి చదువుకోరు అందరూ. చదువుకొని బాగుపడరు. మేము కూడా బాగుపడడానికి వచ్చినాం, కానీ ఇక కొన్ని అట్లా ఇట్లా తిరుగుడు అవుతాను. చూద్దాం ఫ్యూచర్లో బాగుపడదాం. వెంకటేష్ ఎటో పోయిండు మొత్తానికి, కదా కనబడకుండా. ఏమున్నది ఇక చాలా రోజులు అవుతుంది వీడియోస్ చేయక. ఇప్పటి నుంచి కరీంనగర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫుడ్ ఇట్లా అన్నీ వచ్చేస్తాయి. ఇప్పటి నుంచి ఇక డైలీ వస్తాయి వ్లాగ్స్. ఇంతకుముందు అంటే టైం సరిపోక, ఇంతకుముందు కాలేజ్ కాకుండా కదా డ్యూటీ చేసేది, టైం లేకుంటుండే. ఇక వ్లాగ్స్ ఇట్లా ఏం లేవు. ఇప్పటి నుంచి మ్యాక్సిమం డైలీ పెట్టడానికి ట్రై చేస్తా. ఇక పిమ్స్ చూపెడతాం మీకు ఇప్పుడే. అటు వెళ్తాం, వెళ్ళిన తర్వాత పిమ్స్ చూపెడతా. గైస్ ఇప్పుడు మేము అట్లా పోతానం, ఎటో తెలియదు కానీ చిల్ కానికైతే పోతానం. మేము బ్రో బండి డ్రైవింగ్. గైస్ ఇప్పుడు మేము ఎటో వచ్చినాం మొత్తానికి. అయితే ప్రేమ్ బ్రో తీసుకొని వచ్చిండు అట్లా. ఇడికి షవర్మా తిన్నీకి వచ్చిండే. వచ్చి అట్లా ఊకున్నాం గీతా భవన్ పక్కన. మన వెంకటేష్ బ్రో పోయిండు కదా అటు. ఏం మాట్లాడాలని అర్థమవుతాలే, చాలా రోజులు అవుతుంది. ఇప్పటి నుంచి మ్యాక్సిమం డైలీ వ్లాగులు పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. షవర్మా తిన్నాక ఎట్లున్నదో చెప్దాం. బ్రో షవర్మా షవర్మా
షవర్మా తిన్నీకి వచ్చినాం. తిన్న తర్వాత బ్రో రివ్యూ ఇస్తాడు. ఫస్ట్ టైం ఇక్కడ షవర్మా అయినా కరీంనగర్లో ఫస్ట్ టైం అంటే తిన్నాము. మా కరీంనగర్ ఫస్ట్ టైం. షవర్మా అయితే వచ్చేసింది, ఆర్డర్ ఇచ్చింది మన ప్రేమ్ బ్రో ఇస్తాడు. కాలుతుంది గరం గరం మైనస్. తిన్నావా? యావరేజ్ ఉందట. ఎట్లున్నా చూద్దాం మనం కూడా. రషీద్ భాయ్ ఓపెన్ చేస్తాడు. నాకైతే ఇంతకుముందు తిన్న దానికన్నా బెటర్ అనిపిస్తుంది. ఓకే, బాగానే ఉన్నది. తింటారా మంచిగా ఉన్నది. టేస్టీ. షవర్మా మంచిగా ఉంటుంది. నాన్ వెజ్ అంటే మనకు బాగా ఇష్టం. వారంలో 4 సార్లు 3 సార్లు తినాలి నాన్ వెజ్. ఎందుకు మంచిగా ఫీల్ అవుతాడు బ్రో. అంతా 100 రూపీస్ తినండి మీరు కూడా, బాగుంటుంది. పోట్లే అసలుకే. తింటా అంటే ఇంకా సాల్టీ ఉన్నది, గలీజ్ అనిపించింది నాకు. ప్రేమ్ బ్రో అట్లా కంప్లీట్ చేద్దామని ట్రై చేస్తాను. మొత్తం లేదు, ఆకలి అవుతుంది. మధ్యాహ్నం కంప్లీట్ చేద్దామని మనోడు తింటలేదు. నాతో అట్లా ఇట్లనే పెట్టేసిన అసలు పోట్లే. ఇంకా తింటే బయటకు వచ్చేస్తుంది మళ్ళా. దిష్టి పెట్టకూరి, అడుగులు వస్తాయి కదా. కడుపు నిండిపోయింది కానీ వేస్ట్ చేయడం ఎందుకంటే తింటాను. నాతోనైతే అట్లానే పెట్టేసిన నేను. ప్రేమ్ బ్రోనే ఇట్లా పట్టిస్తాండి. ఇక అరేబియన్ కిచెన్ ఇక్కడికి వచ్చిన అవుతాను మొత్తానికి. అయితే వెంకటేష్ బ్రో ఫోన్ చేస్తాడు, చిల్ అయిపోవడం. ప్రేమ్ బ్రో తిని బ్రో తింటా అట్లా మొత్తానికి. అయితే ప్రేమ్ బ్రో కంప్లీట్ చేసేసిండు. అక్కడ షవర్మా తిన్న తర్వాత అట్లా వచ్చేసినాం రూమ్కి. ప్రేమ్ బ్రో వాళ్ళ రూమ్ కాడ దింపేసి నిన్న రూమ్ కాడికి వచ్చేసిన.
షవర్మా తిన్న అక్కడ లొల్లి అయింది ఆ రెస్టారెంట్లో. వేరేటోళ్ళు తిని డబ్బులు ఇవ్వకుండా అట్లనే వెళ్ళిపోతుంటే మళ్ళీ చూసి వాళ్ళని తీసుకొని వచ్చి లొల్లి చేసారు. ఇక ఆ గ్యాప్లో బయటకు వచ్చేసినాం. మేము మాత్రం డబ్బులు కట్టే తిన్నాం. ఏమున్నది రేపు పొద్దుగాల లేచి రెడీ అయ్యి కాలేజ్కి పోవుడే. ఓకే గైస్, ఇక ఈ బ్లాగ్ అయితే ఇంతే. రేపటి నుంచి ఇంకా కాలేజీ ఇట్లా మొత్తం చూపెట్టుడు స్టార్ట్ చేస్తా. బాయ్ బాయ్.